డీటెయిల్ చూస్తే 5 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై మళ్లీ పసుపు పతాక రెపరెపలాడింది. 3 పార్టీల కూటమి 3 ప్రాంతాలను కొల్లగొట్టింది. 10 ఏళ్లకు పేదలకు పెద్దలకు మధ్య యుద్ధమంటూ ఎన్నికలకు వెళ్లిన అధికార పార్టీని ప్రజలు పక్కకు పెట్టేశారు. పసుపు పెనుగాలికి దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. 5 ఏళ్ల కిందట ఎంతటి ఘనమైన విజయమో ఇప్పుడు అంత ఘోర పరాజయం. 3 పార్టీల కూటమి కలిసికట్టుగా వైసీపీని మట్టి కరిపించింది. పసుపు పెనుగాలి దాటికి వైకాపా రెక్కలు తెగిన ఫ్యాన్గా మారింది. అక్కడ ఇక్కడ అని లేకుండా అన్ని ప్రాంతాలను కొల్లగొట్టింది. వాళ్ళు వీళ్ళు అని లేకుండా మంత్రులందరినీ ఇంటి దారి పట్టించింది. 164కి పైగా సీట్లలో ఆధిక్యతతో తెలుగుదేశం కూటమి అప్రతిహతంగా దూసుకెళ్లింది. ఉత్తరాంధ్ర ఊపేసింది, గోదావరి పొంగి పొర్లింది, కృష్ణా గుంటూరు పోటెత్తింది, ప్రకాశం నెల్లూరులోనూ జోరు కొనసాగింది, సీమకోటను బద్దలు కొట్టింది. మొత్తం మీద ఒక కడప మినహా ఏ జిల్లాలోనూ కూటమి ప్రభంజనానికి తిరిగే లేకుండా పోయింది. 3 పార్టీలు కూటమి కట్టి కలిసికట్టుగా వైసీపీని కోటను పడగొట్టాయి. కూటమి సునామీకి 25 మంది మంత్రుల్లో 23 మంది అడ్రస్ గల్లంతైంది. ఎగ్జిట్ పోల్ మాటలు నిజం కాదు, మా ఓటర్లు వేరు, ఓ నిశ్శబ్ద కెరటాన్ని సృష్టిస్తామన్న వైసీపీ మాటలను జనం పటాపంచలు చేసేశారు. ఆ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉండే రాయలసీమలోనూ చరిత్రలో ఎన్నడూ చూడని విజయాన్ని తెలుగుదేశానికి కట్టబెట్టారు. ఈ స్థాయి విజయాన్ని తెదేపా, జనసేన నేతలు కూడా ఊహించలేదు. ఉత్తరాంధ్రలో కూటమికి ఆధిక్యం ఉంటుందని ముందు నుంచి ఊహించినప్పటికీ ఈ స్థాయి విజయం మాత్రం అనుకోలేదు. ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో 32 కూటమి కొట్టేసింది. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని ఇంటిదార పట్టారు. ఇక మొత్తం 10 సీట్లను కూటమి నేతలు గెలుచుకున్నారు. ఇక విజయనగరంలో గట్టి పోటీ ఉంటుందనుకుంటే సీనియర్ మంత్రి బొత్స స్వయంగా ఓడిపోయారు. పాడేరు, అరకు మినహా అన్ని స్థానాలు కూటమి గెలుచుకోవడం ఖాయం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, ఎచ్చెర్ల, ఆముదాల వలస, పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. విజయనగరంలో బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, కురుపాం, ఎస్కోట, గజపతి నగరం నియోజకవర్గాల్లో కూటమికి చెందిన నేతలు పూర్తి స్థాయి విజయం సాధించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, స్వాతి 2024 ఎలక్షన్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీడీపీ సభ్యులు ఘన విజయాన్ని సాధించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పసుపు జెండాలు రెపరెపలాడుతున్న పరిస్థితి. 8 జిల్లాలలో వైసీపీ అకౌంట్ కూడా తెరవలేని పరిస్థితి అంటేనే కూటమి ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 24 వరకు కూడా సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ఈసారి కేవలం 2 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక పార్లమెంటు స్థానంతో ఈ ఉత్తరాంధ్రలో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా గత ఎన్నికల్లో చూసుకుంటే విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు 11 వైసీపీ విజయం సాధించింది, 4 టీడీపీ విజయం సాధించింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. టీడీపీ 13 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే కేవలం అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలను, అరకు పార్లమెంటు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.
మిగతా 34 ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కేవలం 2 మాత్రమే విజయం సాధించారు. టీడీపీ కూటమి 32 స్థానాల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అయితే వైసీపీ ఖాతా కూడా తెరవని పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మంత్రులు అందరూ కూడా ఓటమి చెందారు. ముఖ్యంగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఓటమి పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. నిజానికి ఎన్నికల్లో సంవత్సరం ముందు నుంచే అనేక విశ్లేషణలు వచ్చినప్పటికీ కూడా ఒక విజయనగరం జిల్లా మాత్రం వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంటుందని, అక్కడ ఉన్న 9 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా 8 విజయం సాధిస్తుందని, విజయనగరం పార్లమెంట్ స్థానంలో కూడా విజయం సాధిస్తుందని అంచనాలు వేస్తూ వచ్చారు. అన్ని విశ్లేషణలు కూడా వైఎస్ఆర్సీపీకే ఫేవర్ గా ఉందనే వార్తలు వినిపించాయి. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత అనూహ్యంగా అక్కడ బొత్స సత్యనారాయణతో పాటుగా అందరు అభ్యర్థులు ఓడిపోవటం కూటమి యొక్క ఘన విజయానికి నిదర్శనంగా నిలుస్తుంది. మొత్తానికైతే ఉత్తరాంధ్ర మొదటి నుంచి కూడా టీడీపీకి ముఖ్యంగా కంచుకోటగా ఉండేది. అటువంటి టీడీపీ గడిచిన కొన్నేళ్లుగా ఉత్తరాంధ్రలో తన పట్టును కోల్పోయే పరిస్థితి నుంచి ప్రస్తుతం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ జిల్లాలలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదాగా వారిని అడ్డుకునేందుకు కానీ లేదా ప్రజల తరఫున పోరాడేందుకు కూడా పరిస్థితి లేని స్థాయిలో కూటమి అభ్యర్థులు అయితే విజయం సాధించారు. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన స్థాయిలో సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి ఆయా జిల్లాల్లో కనిపిస్తోంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. పవన్ కళ్యాణ్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ జిల్లాలో కూటమి జోరుకు ఎదురులేదు. 2 ఎస్టీ సీట్లలో మినహా గోదావరి అవతల సైకిల్ గ్లాస్ కు ఓట్లు కుమరించారు. వేల మెజార్టీ లీడ్లలో ఉన్న ఈ ప్రాంతంలో 2 చోట్ల మినహా అన్ని స్థానాల్లోనూ కూటమి కైవసం చేసుకోవడం ఖాయం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిందని చెప్పొచ్చు. ఇది మొదట్లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు జరిగింది, మరలా ఇప్పుడు జరిగిందని స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు చెప్తున్నారు. ప్రజలు కూడా కొంతమంది తెలియజేస్తున్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు పోటీ చేసినా కొన్ని నియోజకవర్గాలు ఊడిపోవడం జరుగుతుంది, కొన్ని మెజార్టీ నియోజకవర్గాలు కైవసం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి అయితే పోటీ చేసిన ప్రతి నియోజకవర్గాల్లో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. అలాగే గత కొన్నాళ్ళుగా ఉన్న రికార్డులు కూడా బద్దలు కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ వచ్చింది. జగ్గంపేట నుంచి జ్యోతిల్ నెహ్రూకి అయితే ఆ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అయితే భారీ మెజార్టీ వచ్చింది. అలాగే కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వనమాడి వెంకటేశ్వర టీడీపీ అభ్యర్థికి కూడా ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ వచ్చింది. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ వచ్చిన గోరెట్ల బుచ్చయ్య చౌదరికి అయితే ఆ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీలు వచ్చినాయి. ఇలాగా ప్రతి నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ వైపు వచ్చింది. పసుపు జెండాలు అయితే ఎక్కడ చూసినా రెపరెపలాడింది. సైకిల్ జోరికైతే ఫ్యాన్ కుదేలయ్యిందంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా చూస్తుంటే ఎన్నడూ లేని విధంగా ఈ రికార్డులు బద్దలవడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో అయితే ఇక జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రులు ఊడిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వివిధ నాయకులు కూడా ఊడిపోవడం జరిగింది. అలాగే ఇటు సైకిల్ తెలుగుదేశం పార్టీకి చెందిన యువత కూడా నెగ్గడం జరిగిందనుకోవచ్చు. అటు దాడిశెట్టి రాజాపై తుని ఈ మాజీ మంత్రి ఆర్ఎంపీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజాపై యనమల దివ్య అనే ఒక యువత నెగ్గిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే దాంతోపాటు కాకినాడ సిటీ నుంచి అయితే వనమాడి కొండబాబు త్వరపూడి చంద్రశేఖర్ పై నెగ్గారు. మరి ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు కూడా ఒక మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోటీ చేయడంతో ఘన విజయం కూడా చోటు చేసుకుంది. అలాగే
ఆ రంపచోడవరం ఒక నుంచి కూడా మొట్టమొదటిగా పోటీ చేసిన యువతి కూడా ధనలక్ష్మిపై కూడా భారీ మెజార్టీతో గెలిచింది. ఇలాగా ప్రతి చోట చూస్తుంటే తెలుగుదేశం పార్టీ జెండాతో పట్టుకున్న నిలబడిన ప్రతి ఒక్కరు కూడా స్పష్టమైన ఆధిక్యం ఇవ్వడంతో కాకుండా భారీ మెజార్టీ వైపు గెలిచినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ దుర్గా. వైఎస్ఆర్సీపీ ధైర్యం అంతా కూడా రాయలసీమ. ఎంతలా అంటే నెల్లూరుతో కూడిన గ్రేటర్ రాయలసీమలో 4 జిల్లాల్లో 2019లో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. చిత్తూరు, అనంతపురంలో 1-2 సీట్లు గెలిచి మొత్తం 3 సీట్లతో బయటపడ్డారు. 62 స్థానాలకు 3 చోట్ల గెలిచారు. కేవలం రాయలసీమ తీసుకుంటే 52 సీట్లు ఉంటే ఇప్పుడు వైసీపీకి కేవలం 11 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం శ్రేణులు కూడా ఊహించని రీతిలో సీమలో కూటమి టాప్ స్పీడ్లో దూసుకెళ్తోంది. అనంతపురంలో 3, చిత్తూరులో 2, కర్నూలు 2, కడపలో 4 సీట్లు మినహా అన్ని చోట్ల కూటమి జెండా ఎగిరింది. కృష్ణమ్మ పొంగింది. రాజధాని ప్రాంతం కూడా పోయినసారి జగన్ను గెలిపించుకుంది. అమరావతిపై ఈ ప్రభుత్వ తీరుతో కృష్ణా, గుంటూరులో ఫ్యాన్కు కష్టమే అని ముందు నుంచి అంచనా ఉంది. కానీ మొత్తం తుడిచిపెట్టుకుపోయేంత అనుకోలేదు. కృష్ణాలోని 16 స్థానాలు, గుంటూరులోని 17 నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. రాజధాని విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరుకు సమాధానంగా ఫలితాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుదర్శన్, కూటమి వేవ్ నడిచింది. కూటమికి వీచినటువంటి సానుకూల పవనాలతో జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11 స్థానాలకు పడిపోయాడు. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించినటువంటి కూటమిగా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఇంత తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అంటూ ఒకవైపు వైసీపీ శ్రేణులు జుట్టు బిక్కుంటూ ఉంటే, మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా ఎక్కడ సానుకూలత వచ్చింది అనే దానిపైన చర్చించుకుంటూ ఉన్నారు. కడప జిల్లా జగన్మోహన్ రెడ్డికి పంచుకోట లాంటిది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ జిల్లా ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఎన్నికలు జరిగినా కూడా 2014లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 9 గెలిచారు. 2019లో 10కి 10 వైసీపీనే గెలిచింది. అలాంటి చోట్ల టీడీపీ ఎక్కువ స్థానాలు సాధించింది. వైసీపీ కేవలం 3 స్థానాలకే 5 సీట్లలో గెలిచింది. ఇక కూటమిలో భాగమైనటువంటి జనసేన ఒకటి, బీజేపీ కూడా కడప లాంటి జిల్లాలో ఒక సీట్ను గెలవగలిగింది. కూటమికి ఎంత గాలి వీచిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ప్రభావం కేవలము గోదావరి జిల్లాలో మాత్రమే ఉంటుంది. ఆ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న చోటే అవకాశం ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో కూడా తనకు బలం ఉంది అంటూ కూడా రైల్వే కోడూరు సీటును జనసేన గెలవడం ద్వారా వాళ్ళు నిరూపించారు. సంబంధించి 2 ఎంపీ స్థానాలను కూడా వైసీపీని గెలవడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశం అయినప్పటికీ కడప జిల్లాలో వచ్చినటువంటి ఫలితాలు మాత్రం ఇటు వైసీపీకి తీవ్ర నిరాశను కల్పిస్తే, కూటమి పార్టీలకు మాత్రం ఒక సరికొత్త ఊపును తెచ్చాయి. 3 పార్టీలకు సంబంధించి ఇక్కడ సీట్లు గెలవడంతో ఆ 3 పార్టీలు కూడా జిల్లాలో తమ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా చేస్తే మాత్రం వన్ సైడ్ గా ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఖచ్చితంగా భవిష్యత్తులో టీడీపీకి, జనసేనకు, బీజేపీకి కూడా కొంత వెళ్ళిపోతే మాత్రం ఈ కడప జిల్లాలో వైసీపీ తిరిగి మళ్ళీ పట్టు సాధించడం వీలు కాదు. ఇప్పుడు ఇదే ఆ శ్రేణులను ఎక్కువగా కలవరపెడుతుంది. మొత్తం మీద సొంత జిల్లాలో జరిగినటువంటి డ్యామేజ్ ని కూడా జగన్ ఒకసారి అంచనా వేసుకుంటూ ఉన్నారు. కాకపోతే కొంతలో కొంత సాటిస్ఫై సంతృప్తి పడాల్సిన అంశం ఏంటంటే 2
రాజంపేట కడప ఎంపీలు గెలవడంతో పాటు 3 అసెంబ్లీ సీట్లను గెలవడం తన సొంత జిల్లాలో కొంత ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ సుదర్శన్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్. ఇక కర్నూలు నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శివరాజ్. స్వాతి, ఉమ్మడి కర్నూలు జిల్లాను టీడీపీ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలు ఉంటాయి. అయితే ఈ జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 11 సీట్లు టీడీపీ, 2 వైసీపీ, 1 స్థానం బీజేపీ గెలుచుకున్నారు. అలాగే 2 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ కైవసం తీసుకుందని చెప్పవచ్చు. అయితే మొదటిసారి ఏదైతే ఎంపీ స్థానాలకు కొత్త అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. కర్నూలు నుంచి బస్తిపాటి నారాజు, అలాగే నంద్యాల నుంచి బైరెడ్డి శబరి ఇద్దరు మొదటిసారి ఏదైతే పార్లమెంట్ కు ఇప్పుడు వెళ్ళనున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే రాష్ట్ర అసెంబ్లీకి ఏదైతే గతంలో ఎంపీగా అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైన మొదటిసారి గెలిచి డోన్ ఎమ్మెల్యేగా ఏదైతే రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈయనతో పాటు కర్నూలు నుంచి పారిశ్రామికవేత్త, అలాగే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్, అలాగే పత్తికొండ నుంచి కేఈ షాబాబు, అలాగే ఆదోని నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన డాక్టర్ పార్థసారథి, అలాగే 2 ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి మొదటి విజయం సాధించిన నందికొట్కూరు నుంచి ఏదైతే గిత్తా జయసూర్య, అలాగే నందికొట్కూరు నుంచి బొగ్గుల దస్తగిరి వీరు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టున్నారు. అయితే గతంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియ కావచ్చు, మిగతా నాయకులు ఏదైతే ఈసారి గెలవడం జరిగింది. కేవలం ఏదైతే 2 స్థానాలకే వైసీపీ పరిమితమైంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆలూరు నుంచి విరూపాక్షి మొదటిసారి ఆయన గెలవడం జరిగింది. అలాగే బాలనాగిరెడ్డి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన తన సమీప ప్రత్యర్థి పైన గెలిచి మరోసారి ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి మంత్రాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 2 ఎన్నికలను చూసుకుంటే వైసీపీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వచ్చింది కర్నూలు జిల్లాను. అయితే మొదటిసారి టీడీపీ ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా కూటమి తరఫున దాదాపు 12 సీట్లు గెలవడం అంటే అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో టీడీపీకి ఈ రికార్డు లేదు, మొదటిసారి ఈ రికార్డును సాధించింది చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కోడుమూరులో దాదాపు 20 సంవత్సరాల తర్వాత టీడీపీ తన సత్తాను చాటించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోడుమూరు నుంచి ఏదైతే బొగ్గుల దస్తగిరి టీడీపీ తరఫున గెలవడం జరిగింది. ఈ విధంగా ఏదైతే గత చరిత్రను తిరగరాస్తూ టీడీపీ కొత్త చరిత్రను కర్నూలు జిల్లాలో రాసిందని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ శివరాజ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రెండు 2019 జగన్మోహన్ రెడ్డి జన సునామీలో నెల్లూరులో తెలుగుదేశం పూర్తిగా వాషౌట్ అవ్వగా ఇప్పుడు 9 చోట్ల కూటమి, 1 చోట వైసీపీ నిలిచింది. వైసీపీ బలంగా ఉండే ప్రకాశం జిల్లాలో కూడా 2 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుస్తోంది. రైట్. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్.
థ్యాంక్ యూ స్వాతి. నిన్న చూసుకుంటే ఎన్నికల ఏదైతే కౌంటింగ్ జరిగిందో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సైకిల్ గానీ ఏదైతే కూటమి ఉందో కూటమి భారీ స్థాయిలో ఆధిక్యం సంపాదించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు టీడీపీ 130 స్థానాల్లో విజయం సాధించగా ఇటు చూసుకుంటే జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాన్ని జనసేన అంటే 100% జనసేన విజయం సాధించిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే బీజేపీ 8 సీట్లు అయితే సాధించిన పరిస్థితి. అయితే మిగిలిన సీట్లు ఏదైతే ఉన్నాయో 11 సీట్లు మాత్రమే ఇటు ఏదైతే అధికార ప్రభుత్వం ఉందో వైసీపీ పరిమితమైన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఉండాలన్నా 10% అసెంబ్లీలో ఎన్ని ఉన్నాయో 175కి 10% ఉంటే 18 సీట్లైనా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది కూడా అందుకోలేకపోయింది అని చెప్పుకోవచ్చు. వైసీపీ అంత దిగజారిపోయింది. రాష్ట్రంలో ఈ గత 5 ఏళ్లలో జరిగిన పాలన ఏదైతే ఉందో దాని మీద ప్రజలు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారు, ఓట్ల రూపంలో విరుచుకుపడ్డారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా గురించి చెప్పుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో చూసుకుంటే 2 ఏదైతే దర్శి ఎర్రగొండపాలెం ఉంది, ఈ 2 నియోజకవర్గాలు మినహా మిగతా 10 చోట్ల టీడీపీ జెండా ఎగరేసిందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే గత 4 ఎన్నికలు 2 దశాబ్దాలుగా ఏదైతే సంతనోతులపాడు నియోజకవర్గంలో టీడీపీకి ఒక్కసారి గత 2 దశాబ్దాల కాలంలో ఒక్కసారి జెండా ఎగలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పరిస్థితి నిన్ను అధిగమించి భారీ మెజారిటీతో 30,355 మెజారిటీతో అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ బిఎన్ విజయ్ కుమార్, ఆ ప్రత్యర్థి ఎవరైతే మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారో అంటే గతంలో ఎన్నికల్లో వేమూరు నుంచి పోటీ చేసిన నాగార్జున ఈసారి ఏదైతే రాజకీయ బదిలీలు చేశారో సీట్ల బదిలీ జగన్ ఆ బదిలీలో భాగంగా ఇక్కడ సంతనోతులపాడు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీంట్లో మేరుగు నాగార్జున మీద 30,355 ఓట్ల తేడాతో ఇటు ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నారో బిఎన్ విజయ్ కుమార్ భారీ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇటు చీరాలలో అయితే ఇటు వైసీపీ తరఫున ఎవరైతే ఉన్నారో కర్ణం వెంకటేష్ పోటీ చేయగా ఇటు టీడీపీ తరఫున ఎంఎం కొండయ్య పోటీ చేశారు. మరోవైపు తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే అంటే గత ఎన్నికల్లో 2019 వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమంతి కృష్ణమోహన్ ఇక్కడ ఇతను కూడా ఇటు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పరిస్థితి ఉంది. చీరాలలో తిరుగుపోరు నెలకొందని చెప్పి అందరూ అనుకున్నప్పుడు మనం రాజ్ న్యూస్ అయితే మొదటి నుంచి చెప్తున్నాం. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8 నుంచి 10 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పి రాజ్ న్యూస్ మొదటి నుంచి ప్రిడిక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఇటు ఏదైతే కౌంటింగ్ జరిగిందో కౌంటింగ్ వచ్చిన రిజల్ట్ చూస్తే రాజ్ న్యూస్ చెప్పింది 100% జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ చీరాల్లో కూడా ఇటు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇటు మద్దులూరి మాలకొండ 20,984 ఓట్ల తేడాతో అటు వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కర్ణ వెంకటేష్ మీద విజయం సాధించిన పరిస్థితి. ఇక అద్దంకి చూసుకుంటే అద్దంకిలో గొట్టిపాటి రవి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈయన కూడా నిన్న జరిగిన ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ లో 24,890 ఓట్లతో ఇటు వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎడం బాలాజీ మీద పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి ఉందో. అయితే మరొక విషయం ఏంటంటే అద్దంకి ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు గెలిచిన దాంతో కలిపి మొత్తం 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారని చెప్పుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే పచ్చూర్లో ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈయన 2014, 2019 నుంచి కూడా టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. నిన్న జరిగిన కౌంటింగ్ లో మూడోసారి కూడా అంటే హ్యాట్రిక్ కొట్టారని చెప్పుకోవచ్చు బచ్చూర్లో కూడా. అట్లాగే ఇటు కొండేపి చూసుకుంటే కొండేపిలో ఈ ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా డోలా బాలవీంజన స్వామి పోటీ చేసిన పరిస్థితి ఈయన కూడా 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే విజయం సాధించారు. మూడోసారి కూడా నిన్న 23,511 మెజారిటీతో మూడోసారి కూడా ఇటు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఎట్లయినా ఈసారి అంటే గత 2 వైసీపీ ఆర్బిట్ల దగ్గర నుంచి ఇటు కొండేపులో ఇంతవరకు వైసీపీ పాగా వేయలేని పరిస్థితి. అయితే ఈసారి ఎట్లాగైనా అక్కడ గెలవాలి, ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో వైసీపీ పట్టుంటుంది, మనం ఎట్లయినా ఏదో ఒకటి చేసి గెలవాలన్న జగన్ దృక్పథంతో ఎర్రగొండపాలెం ఏదైతే ఉందో అక్కడున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీసుకొచ్చి ఇక్కడ కొండేపు నుంచి పోటీ చేపించాడు జగన్. అయితే పోటీ చేపించాడు. ఈ క్రమంలోనే జగన్ వచ్చి కూడా ఆదిమూలపు సురేష్ కి మద్దతుగా అక్కడ టంగుటూరులో ప్రచారం కూడా రోడ్ షో నిర్వహించి ప్రచారం కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎంత చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి ఎవరైతే డోలా బాలవీంజన స్వామి ఉన్నారో ఆయన చేతిలో ఓటింగ్ పాలైన పరిస్థితి ఉంది మంత్రి ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి. అది నెక్స్ట్ చూసుకుంటే కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉగ్ర నరసింహారెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారో ఆ సానుభూతి కూడా ఈయనకి ఈసారి బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. టీడీపీ గాలి ఏదైతే ఉందో ఆ వేవలో ఫ్యాన్ కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. కనిగిరి కొంత వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్పి కొంత విశ్లేషణ చేసినప్పటికీ మొదట్లో అందరూ కనిగిరి ఈసారి నిన్న జరిగిన కౌంటింగ్ లో మాత్రం 14,770 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉగ్ర నరసింహారెడ్డి అక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దద్దాల నారాయణ యాదవ్ మీద విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హైయెస్ట్ గా వచ్చిన
భారీ మెజార్టీ ఏదంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒంగోలు దామచల జనార్దన్ అని చెప్పుకోవచ్చు. దామచల జనార్దన్ ఎవరైతే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి మీద 34,026 ఓట్లతో భారీ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే నిన్న కౌంటింగ్ కేంద్రాల దగ్గర వద్ద దామచల జనార్దన్ తో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చిన పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో మొదటి 4వ రౌండ్కి వచ్చేదానికి మొదటి రౌండ్ లో ఏదైతే జరుగుతుందో పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి ప్రతి రౌండ్ లోనూ ఇటు దామచలకి ఆధిక్యం కనపడుతుంటే మొదటి 4వ రౌండ్ ఏదైతే ఉందో 4వ రౌండ్కే ఇటు ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా ఉన్నాడో బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత అసహనం వ్యక్తం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందో. అంటే తను ఓడిపోతున్నానని చెప్పి తనకు ముందుగానే అర్థమైపోయింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి నేను హైదరాబాద్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే గిద్దలూరులో అయితే ప్రస్తుతం అక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే మొదట ఈవీఎం లో వచ్చిన ఓట్లతో చూసుకుంటే కొంత వైసీపీ ముందంజలో ఉంది, 360 ఓట్లతో ముందంజలో ఉండగా ఇది చూసుకుంటే తర్వాత జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క ఓట్లు చేసిన తర్వాత 973 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ముత్తుమూల అశోక్ రెడ్డి ఇటు వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున మీద విజయం సాధించిన పరిస్థితి కనపడుతుంది. ఇది చూసుకుంటే మార్కాపురం ఈ పశ్చిమ ప్రాంతం ఇటు ఏదైతే గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం ఇవన్నీ దర్శి ఇవన్నీ మామూలుగా పశ్చిమ ప్రాంతం అంతా కలిసి ఇటు వైసీపీకి పట్టున్న ఏరియాగా చెప్పుకుంటే గతంలో కాంగ్రెస్ కు ఉండేది. ఈ 2000 అయితే వైసీపీ వచ్చిన తర్వాత నుంచి 2014-19లో చూసుకుంటే ఇవన్నీ వైసీపీకి ఫేవర్ గా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నీ వైసీపీ అక్కడ ఎవరు నించొట్టినా గెలుస్తారని ఒక నమ్మకంతో ఉండేది. ఈ క్రమంలో చూసుకుంటే ఈసారి పశ్చిమంలో ఒక ఎర్రగొండపాలెం తప్ప ఇంకా ఏది వైసీపీకి రాని పరిస్థితి. అట్లా మరొకటి దర్శి వచ్చిన పరిస్థితి. పశ్చిమ మొత్తం మీద 4 నియోజకవర్గాల్లో ఒక ఎర్రగొండపాలెమే వైసీపీకి వచ్చిన పరిస్థితి. అది కూడా 5,477 ఓట్లతోనే వైసీపీ విజయం సాధించిన పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి గత 2 సార్లు అంటే 2014, 2019లో కూడా ఈయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్కాపురం గురించి చెప్పుకోవాలంటే ఈ పశ్చిమ ప్రాంతం మొత్తాన్ని ఏదైతే జిల్లాల బైఫర్కేషన్ జరిగిందో ఈ బైఫర్కేషన్ లో పశ్చిమ ప్రాంతాన్ని ఏదైతే మార్కాపురాన్ని జిల్లాగా చేయాలని చెప్పి మొదటి నుంచి పశ్చిమ ప్రాంత వాసులు కోరారు. భారీ సంఖ్యలో ఇప్పుడు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. మంత్రులను ఆపి వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే వారి మీద జగన్ ఏది పరిగణన తీసుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల క్యాంపెయిన్ లో భాగంగా ప్రకాశం జిల్లాకు వచ్చిన ప్రతిసారి తమ పార్టీ వైసీపీ కానీ ఇది టీడీపీ కూటమి ఏదైతే ఉందో కూటమి అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లాని చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు అక్కడ పశ్చిమ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారని చెప్పవచ్చు. ఇది కూడా కొంత అక్కడ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ పశ్చిమ ప్రాంత గత 30 ఏళ్ల నుంచి వాళ్ళ కళ ఏంటంటే మార్కాపురం జిల్లాగా చూడాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం వస్తే మనకు జిల్లా వస్తుందని చెప్పి ఈసారి అవి ఎప్పుడు ఇటు వైసీపీకి పడే ఓటర్ని ఈసారి టీడీపీకి షిఫ్ట్ అయిన వాటిల్లో భాగంగా వన్ ఆఫ్ ద రీజన్ గా కూడా ఇది చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఈ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం టీడీపీ అభ్యర్థి అటు వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అన్నారాంబాబు మీద 16,746 ఓట్ల తేడాతో అయితే విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇది చూసుకుంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఇందాక చెప్పినట్టు టీడీపీ గత 2 దశాబ్దాల కాలంగా ఇక్కడ జెండా ఎగరలేదు. ఈసారి అయితే మాత్రం బిఎన్ విజయ్ కుమార్ 2014, 2019లో ఈ బిఎన్ విజయ్ కుమార్ కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. 2014, 2019 టీడీపీ నుంచి పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ 2 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈ 2 ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ కొంత ఫేవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వైసీపీ గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి అక్కడ రాతను మార్చిన పరిస్థితి ఉంది. గత 2 దశాబ్దాల కాలం ఈసారి నెరవేరిందని చెప్పొచ్చు. 30,355 ఓట్ల మెజార్టీతో ఇక్కడ బిఎన్ విజయ్ కుమార్ ఎవరైతే మంత్రి ఉన్నాడో మాజీ మంత్రి మేరు నాగార్జున మీద విజయం సాధించిన పరిస్థితి. చూసుకుంటే ఓవరాల్ గా కందుకూరులో చూసుకుంటే ఇక టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన 18,558 ఓట్ల మెజార్టీతో ఇటు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ మీద విజయం సాధించారు. దర్శి వచ్చేసి 2,597 ఓట్లతో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అయితే దర్శి ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర అయితే కొంత హడావుడి జరిగింది. తర్వాత టీడీపీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్ఓ మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్ఓ డబ్బులు తీసుకొని లంచం తీసుకొని అట్లా వన్ సైడ్ గా చేస్తున్నారు, ఆర్ఓ కరెక్ట్ కాదు, ఆర్ఓ సస్పెండ్ చేయాలని కొంత చేసినప్పటికీ కలెక్టర్ ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారు దినేష్ కుమార్ కౌంటింగ్ కేంద్రం దగ్గర కూర్చొని మరి కౌంటింగ్ ప్రాసెస్ అంతా నడిపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే దర్శిలో 2,597 ఓట్లతో ఇటు వైసీపీ విజయం సాధించింది. అట్లాగే ఎర్రగొండపాలెం చూసుకుంటే ఎర్రగొండపాలెంలో కూడా 5,477 ఓట్లతో ఇటు వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తాటిపత్రి చంద్రశేఖరం విజయం సాధించిన పరిస్థితి. అయితే ఎర్రగొండపాలెంలో వాళ్ళు 40 నుంచి 50,000 దాకా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి మొదటి నుంచి భావించినప్పటికీ అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గూడూరు యశ్వంత్ బాబు గత 3 ఏళ్ల నుంచి చాలా కృషి చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అటు ప్రతి గ్రామాన్ని ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగిన పరిస్థితి క్రమంలో
చాలా వరకు మెజారిటీ తగ్గించి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే ఓవరాల్ గా 12 నియోజకవర్గాల్లో 2 వైసీపీకి రాగా మిగతా 10 క్లీన్. ఇటు టీడీపీఏ మెజార్టీతో సాధించని చెప్పి ఎక్కడ చూసినా ఒక్క సీటు తప్ప మిగతా అన్ని ఆల్మోస్ట్ 14 నుంచి 20,000 30,000 మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే ఒంగోలు ఎంపీ మాగుంట ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస రెడ్డి, అట్లాగే వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా సంబంధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలు ఎంపీగా నిలబెట్టిన పరిస్థితి ఉంది. అప్పట్లో మనందరికీ తెలిసి ఈ ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ విషయంలో అయితే చాలా పెద్ద ఇష్యూ కూడా జరిగింది. దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీకి జగన్ కే కొంత వ్యతిరేకంగా ఫైట్ చేసిన పరిస్థితి కనబడింది. అయితే అవన్నీ జరిగిన తర్వాత కార్యక్రమాన ఇటు ఎవరైతే మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నాయన టీడీపీకి షిఫ్ట్ అయ్యాడు. టీడీపీకి వచ్చి టీడీపీ తరఫున పోటీ చేశాడు. ఈ పోటీలో చూసుకుంటే 50,199 ఓట్లతో చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మాగుంట విజయం సాధించిన పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఇక్కడ ప్రకాశం జిల్లాలో టీడీపీ ఉన్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక నెల్లూరు నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్. థ్యాంక్ యూ. ఏదైతే నెల్లూరు జిల్లాలో అయితే పసుపు సునామీ కొనసాగిందని చెప్పాలి. దశాబ్ద కాలంగా కూడా గెలవనటువంటి స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తున్నది. ప్రధానంగా నెల్లూరు సిటీ కానీ నెల్లూరు పార్లమెంట్ కానీ దశాబ్ద కాలంగా కలగా అయితే తెలుగుదేశం పార్టీకి మిగిలినటువంటి స్థానాలు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి. కానీ నెల్లూరు జిల్లాలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పసుపు సైకిల్ సవారీ జరిగిందో అది నెల్లూరులో కూడా జరిగిందనే చెప్పాలి. ప్రధానంగా 10కి 10 స్థానాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వైట్ వాష్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాలి. అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద, అక్కడ స్థానిక ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక అంటే ఇటు ఇసుక గాని, గ్రావెల్ గాని, మట్టి గాని, అలాగే సహజ వనరుల దోపిడీతో పాటు ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రజలపై దౌర్జన్యాలు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా కూడా ఈ ఎలక్షన్ లో ఇంపాక్ట్ చూపించాయని మాత్రం చెప్పాలి. అయితే నెల్లూరు నగరానికి సంబంధించి నెల్లూరు నగరంలో ఎవరైతే మాజీ మంత్రి పొంగూరు నారాయణ 70,513 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎవరు ఊహించినటువంటి మెజారిటీ మాత్రం ఇది నెల్లూరులో దక్కిందని చెప్పాలి. 3 దశాబ్దాల తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీటు కైవసం చేసుకోవడం, కానీ అత్యంత పెద్ద మెజారిటీ అయితే ఇక్కడ సీటు కైవసం చేసుకుందని చెప్పాలి. తర్వాత నెల్లూరు రూరల్ కి సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈయన 2009, 2014, 2019 అలాగే 2024 3 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా కూడా విజయం సాధించారు. 31,970 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఓడించారు. అలాగే ఇంకా ఆనం రామనారాయణ రెడ్డి అంటే దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆనం ఫస్ట్ లో కొంత తడబడ్డాడు. అంటే అనంత సాగరం ఏదైతే మర్రిపాడు మండలాలు వచ్చినప్పుడు కొంత తడబాటుకు గురైంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ వెనుక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దోబూచులాడింది అక్కడ. తర్వాత ఏదైతే ఆత్మకూరు పట్టణానికి ఎంటర్ అయ్యేసరికి ఆత్మకూరు పట్టణం ఏఎస్పేట అనే ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం ఆనం అనూహ్యంగా పుంజుకున్నాడు. ఇక్కడ 7,106 ఓట్ల మెజారిటీతో మేకపాటి విక్రమ్ రెడ్డిని పై విజయం సాధించారు. అలాగే ఇంకా మరొక అనూహ్యమైనటువంటి విజయం అంటే అనూహ్యంగా రాజకీయ తెరంగాటం చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యమని కోవూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఈవిడ మట్టి కనిపించిన పరిస్థితి. 49,996 ఓట్లతో ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఖచ్చితంగా కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అంశంగా ఉంటే మాత్రం ఇక్కడ ఏదైతే నల్లపరెడ్డి సోదరులు చేసినటువంటి చీప్ ట్రిక్స్ అయితే మాత్రం ఈ విజయానికి పెద్ద దోహదపడాయని చెప్పాలి. మహిళపై వ్యక్తిగత దోషాలు చేయడం, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి క్యారెక్టరైజేషన్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా కూడా కోవూరు నియోజక ప్రజలపై అయితే పెద్ద ఇంపాక్ట్ చూపించాయని చెప్పాలి. ఈ విజయంలో మాత్రం
నల్లపరెడ్డి సోదరులు చేసినటువంటి తప్పిదాలే దీనికి ప్రధానంగా కారణంగా కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా సర్వేపల్లి నియోజకవర్గం ఇది ఖచ్చితంగా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. ఏదైతే పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అలాగే తన సమీప ప్రత్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 15,999 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ ఇక్కడ ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలా వద్దా అన్న సందిగ్ధంలో తెలుగుదేశం అధిష్టానం లాస్ట్ మినిట్ లో టికెట్ డిక్లేర్ చేసింది. కానీ ఏదైతే అధిష్టానం ఆయన మీద ఉంచినంత నమ్మకాన్ని మాత్రం ఆయన ఒమ్ము చేయకుండా కూడా మంచి మెజార్టీతో బయటపడ్డారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ తెరిగిపోవడం, అలాగే ఏదైతే ఇక్కడ మైనింగ్ సహజ వనరుల దోపిడీ ఇవన్నీ కూడా మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపజయానికి మాత్రం దోహదపడాయని చెప్పాలి. ఖచ్చితంగా ఇంకా గూడూరు నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఇది తిరుపతి జిల్లాకు వస్తుంది, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంటుంది గూడూరు నియోజకవర్గం. ఈ గూడూరు నియోజకవర్గంలో పాచం సునీల్ కుమార్ అలాగే మేరకు మురళీధర్ ఇద్దరు కూడా పోటీ పడిన పరిస్థితి. మేరకు మురళీధర్ సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ మేరకు మురళీధర్ పై అయితే 19,915 ఓట్లతో ఇక్కడ విజయం సాధించారు. ఇక్కడ కూడా సేమ్ కాంబినేషన్ అయితే చెప్పాలి. ఇక్కడ ఏదైతే సహజ వనరులు ఉంటాయో ఇక్కడ సిలికా మైకా అనేటటువంటి సహజ వనరులు ఉంటాయి. ఇవన్నీ కూడాను ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఈ మైన్స్ మెయింటైన్ చేస్తుంటది. ఇక్కడ ఏదైతే ఈ మైన్స్ పై అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కన్నుపడింది. విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో తన బినామీలను పెట్టి ఇక్కడ నడిపించడము, ఏదైతే ఒరిజినల్ మైన్ ఓనర్లు ఉన్నారో వాళ్ళని కూడా భయభ్రాంతులు గురి చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దోహదపడిందని చెప్పాలి. అయితే ఇంకా కురుగోళ్ళ రామకృష్ణ ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఈయన మట్టి కనిపించారు. ఖచ్చితంగా కూడా ఇక్కడ వెంకటగిరిలో కురుగోళ్ళ రామకృష్ణ ఈయన 15,454 ఓట్లతో విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కూడా ఇది ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఫస్ట్ 10 రౌండ్ల దాకా కూడా ఇద్దరు మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్యన మాత్రం హోరాహోరీ పోటీ జరిగింది. ఆ పోటీ తర్వాత ఏదైతే అనూహ్యంగా కురుగోళ్ళ పుంజుకున్నాడు, అక్కడి నుంచి ఇంకా ఏ రౌండ్ లో కూడా వెనక్కి తగ్గకుండా ఎలక్షన్ జరిగింది చెప్పాలి. అయితే ఇంకా సూలూరుపేట నియోజకవర్గంలో ఎవరైతే విజయశ్రీ 29,115 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సంజీవయ్య గతంలో భారీ మెజారిటీలతో విజయం సాధించారు. ఈయన 90,000 ఓట్లతో విజయం సాధించారు. మంత్రి పదవి రేసులో కూడా ఉంటారు అన్నటువంటి సంజీవయ్య ఇక్కడ ఓటమి చూశారు. ఇక్కడ కూడా ప్రధానంగా మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, అలాగే ఇక్కడ జరిగినటువంటి పూర్తిగా కూడా ఎమ్మెల్యే సంజీవయ్య మీద అసంతృప్తి, రెడ్డి సామాజిక వర్గంలో వచ్చినటువంటి వర్గపోరు, ఇవన్నీ కూడా సూలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దోహదపడిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఉదయగిరి నియోజకవర్గంలో ఇది కొంత డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది. ఇటు కొంత మెట్ట ప్రాంతం ఉంటుంది, కొంత వచ్చేసరికి కొంత డెల్టా దీంట్లో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు డిఫరెంట్ గా కూడా ఉంటారు. ఉదయగిరి ప్రజలు రాజకీయ చైతన్యానికి వంతులుగా కూడా నెల్లూరు జిల్లా వారు అనుకుంటున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఎన్ఆర్ఐని మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావుని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టి ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ రాఘవం శ్రమించింది. కాకర్ల సురేష్ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలకి తను ఏం చేస్తాను అంటే అధికారం అనేది లేకుండానే నేను ప్రజలకి ఇచ్చేస్తాను, నాకు ఒక్కసారి అవకాశం కనిస్తే నేను ప్రజలకి ఏం చేయగలనో కూడా ఆయన వివరించడం వల్ల సక్సెస్ అయ్యారని చెప్పాలి. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఈయన 9,566 ఓట్లతో మట్టి కనిపించిన పరిస్థితి ఉంది. ఇక కావలి అసెంబ్లీ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం ఇది. 2014, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ప్రత్యేకమైన కాంగ్రెస్ కి కంచుకోట లాంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అడపాదడప